రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర తేజోమంది స్వరశాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ దేవి ఉపాసకులు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన శరదృతౌ కార్తీక మాస కృష్ణపక్ష అమావాస్య. ఈరోజు అమావాస్య అనురాధ నక్షత్రంలో ప్రారంభమైంది మరియు మంగళవారం, చాలా విశేషమైన రోజు. ఈరోజు కూడా మనం చాలా విచారాన్ని మాట్లాడుకోవాలి. నిన్న ఒక కార్తీక సోమవారం చూశారు కదా, చక్కగా విశేషమైంది. అయితే ఈరోజు మనము విశేషంగా శుక్రవారం రోజు ఒక వాస్తు శాస్త్రం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అలాగే వర్ణభేద అంటే ఏ భూమిలో ఎలాంటి వర్ణము ఉంటుంది అనే దాన్ని కూడా తెలుసుకున్నామంటే చతుర్వర్ణ భూమి అంటే చతుర్వర్ణ మనిషి జాతుల్లో చతుర్వర్ణాలు ఉంటాయి. అలాగే భూమిలో కూడా చతుర్వర్ణాలు ఉంటాయి. ఏ వర్ణంలో జన్మించాడో అని తెలుసుకొని అదే వర్ణంలో అతను గృహం నిర్మిస్తే ఆ ఇల్లు అతనికి చాలా బాగా వచ్చేస్తుంది. అంతే, అదొకటి. ఎందుకంటే ఈ వర్ణభేదము అనేది చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నల్లటి భూమి ఉంది, ఎక్కడో ఒక చోట నల్లటి భూమి ఉంది, భూమి నల్లగా ఉంది. ఆ భూమిలో మనం ఏమి పండుతాం చెప్పండి? ఎక్కువగా విత్తనాలు అంటే శనగలు, తర్వాత కాటను, తర్వాత ఏదైనా విత్తనాల కందులు ఇలాంటివే పండుతారు. అదే తెల్లటి భూమి అనుకోండి, కూరగాయలు, టమాటోలు, తర్వాత బీన్స్ ఇలాంటివి పండుతారు. ఎర్రటి భూమిలో ఏమి పండుతారు? ఎక్కువగా ఈ ఒక వేరుశనగలు, దుంపలు, మొక్కజొన్నలు ఇలాంటివి. అలాంటి దాంట్లో ఆ సహజమైన భూమిలో పండుతారు. అంటే తెల్లటి ఇదైతే ఎర్రటిది ఇది, నల్లపుది ఇది. ఇక అందులో నల్లక గట్టిగా ఇంకొక వర్ణం ఉంటుంది, అంటే గట్టిగా దాంట్లో వరిని పండుతారు. అంటే ఒక్కొక్క ప్రభేదం భూమిలో ఒక్కొక్క అంటే వెజిటేబుల్స్ అవి ఇవి వ్యవసాయం ఉత్పన్నాలు ఎలా మనం పండుతామో అలాగే మనుషుల్లో కూడా చతుర్వర్ణాలు ఉన్నప్పుడు భూమిలో మనం కొనే సైట్ కానీ భూమి కానీ ఆవరణ ప్రభేదాలు అక్కడే ఉంటే వాళ్ళు కొంటే అది నిజంగా చాలా మంచిదవుతుంది. అది పరిస్థితి. అంటే వాస్తులో కూడా ఇది ప్రధానమైన అంశాన్ని మీరు గమనించాలి. తర్వాత ఇంటికి సింహద్వారాలు పెడతారు. అవును, అందరూ చక్కగా ఇంటికి సింహద్వారం పెడతారు. అయితే మీ రాశికి తగినట్టుగా ఏదో ఒక ద్వారం చెప్పారు, అది ఇల్లు కట్టేశారు, చక్కగా మంచిదైంది. చాలా ఓపికతో మంచిగా కోట్లు పట్టి ఇల్లు కట్ చేస్తారు. చిన్న దోషం ఉంది అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళంగానే కోట్లు వెళ్ళిపోతాయి. అది మెయిన్. అందుకే వాస్తు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇంకో విచారం ఏంటంటే, నేను చాలా అబ్జర్వ్ చేసి చెప్పేది, ఎప్పుడు కూడా సింహద్వారం చతుర్సాకార మండల అంటే దీర్ఘ చతుర్సాకారం ఇలా పొడవుగా ఉండాలి. పైన దిగువ 2 గుమ్మం ఉండాలి. మెయిన్ ఇంటిది. మీరేం చేస్తారు, ఆ గుమ్మాన్ని స్క్వేర్ చేయకుండా డిజైన్గా ఇలా ఆర్చ్ చేస్తారు. పైన సింహద్వారాన్ని మీరు ఆర్చ్ మాదిరి డిజైన్గా ఏదైనా చేస్తే అది అన్సైంటిఫిక్, అది సైన్స్లో ఉండదు. దానివల్ల అబ్సల్యూట్లీ మీకు ప్రాబ్లం రానే వస్తా. ఆ ఇంట్లో విజయం అనేది రాదు. అర్థమైంది కదా? అది పరిస్థితి. అంటే మనము పొడవుగా ఎలా ఉన్న తర్వాత దిగువ పైన 2 పైన ఎక్కడో క్లీన్గా గుమ్మం వచ్చి దానిపైన ఏమైనా డిజైన్ చేసుకోండి. కానీ మీరు ఈ ఒక ఇలా యూ షేప్లో చేసేసి దిగువైతే ఇలా ఉంటుంది, పైన ఇలా ట్రయాంగిల్ షేప్ చేసేసారనుకోండి, దయచేసి ఆ ఇంట్లో ఎప్పటికీ వాళ్ళకి విజయం అనేది లభించదు, మోసపోతూ ఉంటారని. అది వైజ్ఞానికంగా ఏం తెలియచేస్తుందో తెలుసుకుందాం. దానికి ముందుగా ఇప్పుడు ఎవరో కాలర్ వెయిట్ చేస్తున్నారంట, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ, మహబూబ్ నగర్ నుంచి భాగ్యమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి భాగ్యమ్మ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నాకు చదువు రాదు, చెప్పండి మేడం. మీరే నక్షత్రం చెప్పండి, నాది రాశి చెప్పండి మేడం. సరే అండి, గురువు గారితో మాట్లాడుతురు కానీ మాట్లాడండి. నమస్తే తల్లి. నమస్కారం సార్. గురూజీ గారు, మీ పాదాభివందనాలు గురూజీ మా గారు. ఆశీస్సులో ఉంటుందమ్మా. మీకు వయసు ఎంతమ్మా? 50 మధ్యలో ఉంటా సార్. 48 నుంచి 50 మధ్యలో. అవును గురూజీ గారు, నాకు చదువుకు రాదు గురూజీ గారు. పర్వాలేదు తల్లి. ఎవరు మెసేజ్ పెట్టించారు అయితే? బాబు పెట్టి బాబు పెట్టించింది, కాల్ మీకు కలిసింది. గురూజీ గారు, ఉమ్, నాకు కొంచెం షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఉమ్, 2013లో మా ఆయన 13 తారీఖు ఉమ్. 2013లో చనిపోయింది. ఉంటుంటేనే కూర్చున్నతోటే చనిపోయింది. అదృష్టవంతుడు. మళ్ళా ఇంకా మా మరిది గారు మళ్ళా 9 నెలలకే చనిపోయింది. ఉమ్, మాకేమన్నా ఆచారాల ఆడపిల్లలు లేరు. ఉమ్, నాకు ఆరోగ్యం ఎట్లుంటది? మా ఇంట్లో ఎప్పుడు లొల్లులే ఉంటాయి గురూజీ గారు. ఉమ్, మొన్న ఇంకొక మరిది ఉండే, ఒక రెండో అబ్బాయికి అమ్మాయిని ఖాయం చేయంగానే ఆయన కూడా చనిపోయిండు. ఎవరి సంసారాలు వాళ్ళకే గురూజీ గారు. అంటే ఇప్పుడు మీ మావయ్య గారికి ఎంతమంది సంతానం? 3 కొడుకులు. ముగ్గురు లేదా ఇప్పుడు? ఎవరు లేరు, ఆడపిల్లలు ఉన్నారు 3. సరే సరే. తర్వాత వచ్చిన కోడాళ్ళకి అందరూ ఇప్పుడు సుమంగళిలో లేదైతే? ఇంకొక ఆమె ఫస్ట్ చనిపోయింది. ఇద్దరమే ఉన్నాం గురూజీ గారు. మొన్న పెళ్లి కాకముందే చనిపోయిందండి అతను. మా మరిది భార్య డెలివరీలో చనిపోయింది. ఆమె చనిపోయి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. ఓహో, సరే సరే సరే. ఇంకా ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము. రెండో ఆమెను, ఫస్ట్ ఆమె నేను. నాకు నలుగురు అబ్బాయిలు గురూజీ గారు. ఆ 4 అబ్బాయిలలో ఒక అబ్బాయి పెళ్లి అయ్యింది. ఒక అబ్బాయికి దొరకక ఇప్పుడు కుదిరింది. ఒక ఆయన ఉండే, ఆ ఒక ఆయన కూడా ఒక ఖాయం చేసుకొచ్చిన మలత రోజే చనిపోయిండు. మాకేమన్నా ప్రాబ్లాలా? మా అబ్బాయిలకు నాకు కూడా పడతలేదు. నా ఆరోగ్యం ఎట్లుంటది? మీ భర్త ఏం పని చేసేవాడు? నా భర్త వాచ్మెన్ పనిగా చేస్తుంది, నేను టైలరింగ్ గా చేస్తుంది గురూజీ గారు. స్కూల్లో వాచ్మెన్. అన్ని ఇబ్బందులే ఉన్నాయి తల్లి. ఏదో పితృదోషం తాకిందమ్మా. ఎప్పుడే కానీ ఈ పంచక నక్షత్రాలు అని ఉంటాయి, అంటే త్రిపాది నక్షత్రాలు అని. ఈ త్రిపాది నక్షత్రాల్లో ఎవరైనా చనిపోతే ఏ లగ్నంలో స్థిర లగ్నమా, చరలగ్నమా, ద్విస్వభావ లగ్నమా అని 3 లగ్నాలుగా వింగడి చేసాం మేము జ్యోతిష్య శాస్త్రంలో. స్థిర, చర, ద్విస్వభావ అని. తర్వాత జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వం, భూతత్వం, ఆకాశతత్వం. ఏ తత్వంలో ఏ రాశిలో చనిపోయినప్పుడు ఏ తత్వము అని చూస్తారు. అతని నక్షత్రం ఏంటి? ఇలా చక్కగా ప్రశ్న కుండీలలో కూర్చొని అవన్నీ వింగడ చేసి వీళ్ళు చనిపోయిన సమయం బాగుందా బాగలేదా, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఇంట్లో మరణ సూచన ఉంది అని జ్యోతిష్యంలో తెలియచేయగలము. అది ఉంది జ్యోతిష శాస్త్రంలో. అందువలన అప్పుడే మీరు కొంచెం ఎవరన్నా జాగ్రత్త పడింటే ఇప్పుడు ఇవన్నీ జరిగేది కాదు. అయితే అయిపోయింది, ఇక దాని గురించి మీరు బాధపడకండి. ఇక మీరేం చేస్తారంటే, ఇప్పుడు పూజ కూడా చెయ్యరాదు, ఎందుకంటే మరిది గారు చనిపోయారు. ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో ఎలాంటి పూజలు పునస్కారాలు ఉండవు. ప్రతి పౌర్ణమి రోజు మీరు దగ్గరలో ఏదైనా కాళేశ్వరము లేదా ఇంకెక్కడైనా సరే నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ నది ఒడ్డున 2 నెయ్యి దీపాలు వెలిగించి రండి. చాలు, ఇంతే చాలు. అలా ఒక 5 మాసాలు 5 పౌర్ణమిలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఆరోగ్యం బాగుండాలని ఒక చిన్న రుద్రాక్ష మాల మీ మెడలో ధారణ చేసుకోండి. ప్రతిరోజు కూడా మృత్యుంజయ, త్రయంబకం లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ పంచాక్షర మంత్రం, శివ పంచాక్షర మంత్రాన్ని రోజు చెప్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యము సరిపోతుంది, ప్రశాంతత వస్తుంది, కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. వచ్చే కోడలు కూడా శివంగా ఉంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే.